కనిపిస్తలేదు సార్. సార్ కనిపించట్లేదు సార్. స్క్రిప్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, శాసనసభ్యులు వినోద్ గారికి, మరో శాసనసభ్యులు వివేక్ గారికి, మరో శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, మరో శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు గారికి, మరో శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారికి, మరో శాసనసభ్యురాలు రాగమయ్య గారికి, మరో శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి గారికి, అట్లాగే రికగ్నైజ్ ఏఐటీసీ యూనియన్ నాయకులు సీతారామయ్య గారికి, ఐఎన్టీసీ నాయకులు జనక్ రాజ్ గారికి, సింగరేణి మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు అయినటువంటి శాంతి కుమార్ గారికి, అట్లాగే సింగరేణి సిఎండి బలరాం గారికి, ముఖ్యంగా నూతన మరో శాసనసభ్యురాలు కోవా లక్ష్మి గారికి, ముఖ్యంగా నూతనంగా ఈ ఉద్యోగ నియామక పత్రాలు పొందబోతున్నటువంటి మీ అందరికీ, మీరు ఈ ఉద్యోగ నియామక పత్రాలు పొందే తరుణంలో ఈ ఆనంద సమయంలో మీ అందరినీ అభినందించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మీ కుటుంబ సభ్యుల్ని, శ్రేయోభిలాషుల్ని, పాత్రికేయ మిత్రుల్ని, సింగరేణి యాజమాన్యాన్ని అందరినీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముందుగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ నియామక పత్రాలకు సంబంధించి అభ్యర్థులకి వాళ్ళకి వాళ్ళకి అక్కడే పత్రాలు అందించేటువంటి కార్యక్రమాన్ని ముందుగా చేద్దామని అనుకున్నాం. కానీ వారందరినీ ఇక్కడ పిలిపించి వారి కుటుంబ సభ్యులతో సహా పత్రాలు అందించడమే కాదు, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యావత్తు ముఖ్యమంత్రి గారితో సహా ఈ ఆనందమైనటువంటి వేడుకల్లో మీతో పాలు పంచుకొని మీ అందరి భవిష్యత్తు కోసం ఆలోచన చేసి సంతోషంగా ఈ పత్రాలు అందించాలని మీ అందరికీ పిలిపించే కార్యక్రమం చేయడం జరిగింది. అది కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా మా ఇందిరమ్మ రాజ్యం మేము ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రజాప్రభుత్వాన్ని తీసుకొని వస్తాం, ఇది ప్రజల ప్రభుత్వంగానే నడుపుతామని చెప్పి మేము అనేక సందర్భాల్లో మాటిచ్చాం ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం. ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రజాప్రభుత్వంగానే ప్రజాపాలన అందించే కార్యక్రమంలో భాగంగానే ట్రాన్స్పరెంట్గా అందరి సమక్షంలోనే
ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, ప్రజాస్వామ్యాన్ని దేశంలో పునాదులు బలంగా ఏర్పడేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం గొప్పగా ఎదగటానికి కారణమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా ఈ కార్యక్రమాన్ని చేసి మీ అందరికీ నియామక పత్రాలు అందించాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోనే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నాంది మాత్రమే. ఈ ప్రభుత్వం ఏ వాగ్దానాలు అయితే మేము గతంలో చేశామో రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ భర్తీ చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతీ యువకులు ఏ ఆశతో అయితే ఈ రాష్ట్రం కోసం కొట్లాడి పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారో వారి ఆశల్ని సంపూర్ణంగా నెరవేర్చుతామని చెప్పడం కోసమే ఇప్పటికే మీరు చూసే ఉంటారు. మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటేసారి కొన్ని వేల మందికి, దాదాపు 7,000 మంది 7,000 మందికి లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటే రోజు సోదరిమణులందరికీ నియామక పత్రాలు అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాం. ఈరోజు దాదాపు 441 మందికి సింగరేణిలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.